అన్న చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మండలంలో ఇంధనం మైలు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. మీకు చిన్న దరఖాస్తు తప్పకుండా మనం ఇస్తాం నమ్మకం ఉంది. అయితే నా దగ్గర సింగరేణి ప్రాంతానికి సంబంధించిన భూములు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీధరన్ అందరూ కలిసి దాదాపు దాన్ని కట్టుకున్న వాళ్ళకి పట్టాలి. ఇంకా కొంతమందికి పోయిన ప్రభుత్వం ఒక 2-3 వేల మందికి ఇచ్చి ఆపేసారు. అది ఇవ్వాల్సిన అవసరం ఉందన్న. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అక్కడ భూములు ఉన్నాయి. వారికి అది ఆ సమస్య కాదు. మీరు తలుచుకుంటే ఒక 2-3 రోజులు జీవో తీయచ్చు. దాదాపుగా 7,000 మందికి ఇక పట్టాల్సి వస్తుంది. తర్వాత ఆ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. సేమ్ జెన్కోలో కూడా 1,500 ఇల్లు ఉంటాయి అన్న. జెన్కో ల్యాండ్ రామగుడ్డం, అదే మాదిరి సింగరేణిలో ఎంకరోజ్ ఎకరాల్లో దాదాపు 100 ఎకరాలు మేము ఫైన్ గుర్తించాం. అధికారులకు ఇచ్చినట్టే ఈ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కూడా అక్కడ మేము వర్టికల్ గా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేయొచ్చు. అది శ్రీధరన్ గారు చాలాసార్లు భట్టి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడారు. కానీ ఆచరణలో రాలేదు. దయచేసి అది చేయగలిగితే 26 నుంచి చేసే కార్యక్రమంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కాలనీ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని చెప్పి మేము కోరుతున్నాం.